సోనియా విత్ పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు రిలేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లం అయిపోతుంది హౌస్ లో. ఆబ్వియస్లీ కొంతమందిని ఇదే టెన్షన్ పెడుతుంది, వీళ్ళు విడిపోతే బాగుండు, వీళ్ళు కంప్లీట్ గా ఎవరికి వారు ఏమైనా తీరే అన్నట్టుగా ఉంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది బాబు. వీళ్ళ ముగ్గురు ఏకంగా గ్రూప్ గేమ్ మొదలు పెట్టేసరికి ఎవరికి నిద్ర పట్టట్లేదు, ఎవరికి సరిగ్గా అర్థం కావట్లేదు. వీళ్ళని సాధ్యమైనంత త్వరగా విడదీస్తే బాగుండనే ఫీలింగ్ తోనే అందరూ ఉన్నారు. అందులో ముఖ్యంగా యష్మి ఇప్పుడు ఏదైతే ఇవాళ ఆర్గ్యూ చేసిందో అది నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయింది అనమాట. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నువ్వు యష్మి అదే చెప్తుంది, ఇప్పుడు నువ్వు మదర్ అంటావు, సిస్టర్ అంటావు, బట్ నువ్వు వాళ్ళని ఒక పెట్స్ లాగా వాడుకుంటున్నావు, నువ్వు వాళ్ళతో లొల్లి పెట్టుకో, ఈ టాస్క్ ఆడు, కమాన్ 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 అన్నట్టుగా వాళ్ళకు ముందు నెడుతూ నువ్వు మాత్రం వెనకే ఉండి దాక్కుంటా ఉన్నావు అన్నట్టుగా యష్మి అంటుందన్నమాట. బట్ యష్మి చెప్పే విధానం ఎలా అయిపోయిందంటే, యష్మి అంటున్నా ఇప్పుడు సోనియా అవతల నుంచి డిఫెండ్ చేసుకునే విధానం, యష్మి మీద అటాక్ చేసే విధానం ఎలా ఉంది, యష్మికి నిఖిల్తో లింక్ పెట్టడం, యష్మి అండ్ నిఖిల్ క్లోజ్గా మాట్లాడుకుంటుంటే మీకు అలాంటి ఇంటెన్షన్ ఉందేమో, నాకైతే అలా ఏం లేదు అన్నట్టుగా మాట్లాడడం. ఈ ఓవరాల్ టాపిక్ ఎలా అవుతుందంటే, యష్మి ఏమో కొన్ని మాటల్లో తను చెప్పే విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు సోనియా లిటరల్గా వీళ్ళిద్దరితో లింక్ పెట్టుకుంది అనే విధంగానే తన మాటలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరిని వాడుకుంటున్నాం అంటే ఆబ్వియస్లీ ఆ మాట వాడుకుంటున్నామంటే వేరే విధంగానే అర్థమవుతుంది. సోనియాకి అది అలాగే అర్థమై ఆమె ఇచ్చే కౌంటర్ కూడా అలాగే ఉంటుంది అనమాట. నువ్వు నిఖిల్తో క్లోజ్గా ఉంటున్నావు, క్లోజ్గా మాట్లాడుతున్నావు, మీ ఇద్దరు కూడా లింక్ డంగ్ 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 ఆమె నచ్చినట్టు ఆమె మాట్లాడేసింది. దానికి యష్మి బాగా హట్టే. అసలు మన ఇద్దరం నిఖిల్తో మామూలుగా చెప్తుందన్నమాట, మన ఇద్దరం మామూలుగా మాట్లాడుకుని ఆమె వేరే విధంగా చూస్తుంది. అంటే హౌస్లో ఏ అబ్బాయితో ఏ అమ్మాయి మాట్లాడాలన్నా కూడా ఎక్కడ సోనియా వాళ్ళతో లింక్ పెట్టేస్తుందో అని భయపడాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది అన్నట్టుగా అయితే యష్మి చెప్తుంది. బట్ సోనియా అలాంటి సిచ్యువేషన్ తీసుకురావడం కంటే కూడా యష్మి తన మాటల్లో ఆ విధంగా అవతల మిస్అండర్స్టాండ్ అయ్యేలా చేసేసింది. తన లాంగ్వేజ్ మేబీ తెలుగు సరిగ్గా రాకో మరేంటో కానీ అలాగే అర్థం అవుతాయి అనమాట. నువ్వు వాడుకుంటున్నావు, మదర్ సిస్టర్ అని చెప్పి అలా ఉంటున్నావు, ఇలా ఉంటున్నావు అంటే ఎవరికైనా సరే అలాగే అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే మణికంఠ విషయంలో కూడా ఇలాగే, నేను ఆల్రెడీ మార్నింగ్ ప్రోమోలో చెప్పాను, మణికంఠ విషయంలో తనకి ఇలాగే నువ్వు అరే వాడు వచ్చి ఇలా హగ్ చేసుకోవడం నాకు అసలు నచ్చట్లేదు, డిస్కంఫర్ట్ గా ఉంది అంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వచ్చి హక్ చేసుకోవడం వల్ల యష్మి డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుందని అనుకుంటారు. బట్ యష్మి డిస్కంఫర్ట్ గా ఫీల్ అయింది దేనికి, అబ్బాయి అనే మణికంఠ వచ్చి హక్ చేసుకున్నందుకు కాదు, ఫ్రెండ్ అనే మణికంఠ వెన్నుపోటు పొడిచి తర్వాత వచ్చి హక్ చేసుకుంటుండని ఆ పాయింట్ అనేది చాలా నార్మల్ పాయింట్. ఆ మణికంఠ ప్లేస్ లో ఏ అమ్మాయి ఉన్నా కూడా, వేరే అమ్మాయి ఉన్నా కూడా యష్మి అలాగే డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేది. బట్ యష్మి ఇది పోర్ట్రే చేసిన విధానం, తన లాంగ్వేజ్ వల్ల అది మిస్అండర్స్టాండ్ అయిన విధానం అదనమాట. సో అక్కడ మణికంఠకి చాలా నెగిటివిటీ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మళ్ళీ సోనియా విషయంలో ఆ కైండ్ ఆఫ్ మాటలే మాట్లాడడం వల్ల సోనియా నెగిటివ్ అనేసిందేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది మళ్ళీ యష్మి ఇలా మదర్ అండ్ సిస్టర్తో లింక్ పెట్టేసి నువ్వు వాళ్ళతో మరో విధంగా ఉన్నావు, మరో విధంగా చేస్తున్నావు, వాళ్ళని కంప్లీట్గా వాడుకుంటున్నావు అన్నట్టుగా మాట్లాడే భాష అలా ఉందన్నమాట. సో బేసిక్గా యష్మికి ఏమో లాంగ్వేజ్ ప్రాబ్లం, సోనియాకి ఏమో యాటిట్యూడ్ ప్రాబ్లం. వీరిద్దరు ప్రాబ్లమ్స్ మధ్య ఈ లొల్లి అనేది అలా 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 హీట్ ఎక్కిపోతుంది. అండ్ తర్వాత ఇంకోటి మధ్యలో రెడ్ ఎగ్ గురించి కూడా సో మాట్లాడేటప్పుడు నువ్వు బేసిక్గా గేమ్ బాగా ఆడాలి, నువ్వు ఎంతసేపు వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నావు, వాళ్ళనే మీదికి ఉసుగొల్పుతున్నావు అన్నట్టుగా యష్మి అంటుంటే సోనియాతోని అసలు కాదు నీకు రెడ్ ఎగ్ నాకు వచ్చింది అన్నప్పుడు నిజంగా నేను దానికి డిజర్వింగ్ అని అనిపించి నాకు ఇచ్చారు కదా అన్నట్టుగా అయితే అంటున్నావు. రెడ్ ఎగ్ విషయంలో నువ్వు డిజర్వింగ్ కాదని నీ చీఫే చెప్పిండు, నీకంటే బాగా సీతానం ఇంకొకరు ఆడిండ్రు అన్నట్టుగా అది నిఖిల్ ఇంటెన్షన్. అండ్ మోర్ ఓవర్ రెడ్ ఎగ్ నీకు ఇస్తే నీకే డౌట్ వచ్చింది, ఇది నువ్వు కావాలని టాస్క్ నా మీద అయితే గెలవచ్చు అనే ఉద్దేశంతో నాకు ఇచ్చావు కదా అని నువ్వే అన్నావు. సో బేసిక్గా నీ మీద నీకే నమ్మకం లేదు అన్నట్టుగా అయితే యష్మి చెప్తుంది. వ్యాలిడ్ పాయింట్ ఇది. నిజంగా నిఖిల్ ఇస్తే ఓకే నేను అంత స్ట్రాంగ్ కాబట్టి నాకు ఇచ్చిండు అన్నట్టుగా నువ్వు అనుకోని ఉంటే అది వేరే విషయం. కానీ అలా అనుకోకుండా నీ మీద అయితే ఈజీగా గెలవచ్చు నిఖిల్ అని అనుకున్నావు అంటే ఇట్ క్లియర్లీ సేస్ మన సోనియాకి అంత సీన్ లేదని పక్కోళ్ళకే కాదు ఆమెకు కూడా బాగా తెలుసు అని. అండ్ తర్వాత సీత మన
ఓవరాల్గా ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ విష్ణు వాళ్ళతో వీళ్ళందరితో కూర్చొని మాట్లాడుతూ ఏంటి ఆ ఫోటో టాస్క్ టైంలో కూడా అసలు ఫిజికల్ వయలెన్స్ తక్కువ ఉంది, అసలు ఫిజికల్ వైలెన్స్ వద్దు అన్నెసరిగా ఎందుకు అన్నట్టుగా మేమందరం అనుకుంటుంటే సోనియా మటుకొచ్చి అదే ఫిజికల్ వైలెన్స్ కావాలని స్ట్రెస్ చేసింది. అసలు ఫిజికల్ వైలెన్స్ ఏంటి అంత మామూలుగా ఉంది, తక్కువ ఉంది అన్నట్టుగా ఆ వైలెన్స్ని ఎక్కువ కోరుకుంది ఆమె అన్నట్టుగా అయితే సీత చెప్తుంది. సో బేసిక్గా సోనియా ఒక టాస్క్ గెలవడం కోసం తను ఏ ఎఫర్ట్స్ పెట్టకపోవడం అనేది పక్కన పెడితే తన క్లాన్లో నీకు పృథ్వీని కానీ నిఖిల్ని కానీ నువ్వు అరే మీరు ఎంతకంటే అంతకు వెళ్ళను రా, మనం ఈ టాస్క్ విన్ అవ్వడం కాలేదు, అవతల కొట్టేయండి, చంపేయండి, ఏమన్నా పిసికేయండి, ఏమన్నా చేసేయండి అనే ఒక ఇంటెన్షన్ అనమాట. ఆ ఇంటెన్షన్ సీత కానీ విష్ణు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సోనియా గురించి. అండ్ సోనియాలో మనం ఆల్రెడీ చూసాం మొన్న ఎక్స్ట్రాస్లో ఏ రేంజ్లో బిహేవ్ చేసింది, పృథ్వీని కానీ నిఖిల్ని కానీ మాటిమాటికి అదేదో పెట్ డాగ్స్ లాగా మాటిమాటికి ఎలా ఉసిగొల్పింది అనేది క్లియర్గా చూసామన్నమాట. తర్వాత ఈ ఓవరాల్ ఫ్యాక్టర్లో నిఖిల్ యష్మికి సపోర్ట్ చేశాడు కొన్ని విషయాల్లో, వాళ్ళ సైడ్ మాట్లాడిండు, వాళ్ళ సైడ్ ఉండు అన్నట్టుగా వేరే వాళ్ళతో కూర్చున్నప్పుడు నిఖిల్ ఇలా మాట్లాడింది అన్నట్టు సోనియాకి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు సోనియా ఫుల్గా గుర్రుగుందనమాట. గుర్రుగుండేసరికి నిఖిల్ మళ్ళీ వెళ్ళి సారీ చెప్పిండు. సారీ చెప్పడం ఏంటి, ఇప్పుడు ఎవరి దగ్గర వాళ్ళ అంటే ఎవరికి నచ్చినట్టు, ఇప్పుడు విష్ణుతో కూర్చున్నప్పుడు నిఖిల్ ఒక విధంగా మాట్లాడతాడు విష్ణుకి నచ్చే విధంగా, సీతతో కూర్చున్నప్పుడు సీతకి నచ్చే విధంగా, సోనియాతో కూర్చున్నప్పుడు సోనియాకి నచ్చే విధంగా మాట్లాడతాడు ఒకే ఇష్యూని. అదేంటది ఒకే ఇష్యూ మీద డిఫరెంట్ స్టాండ్స్ ఉండడం ఏంది, సింగిల్ స్టాండ్ ఉండదా? అంటే మీరు ఇప్పుడు ఆ పర్టికులర్ సీన్లో విష్ణుతో మాట్లాడుతాం కాబట్టి విష్ణుకి నచ్చేలా, సీతతో మాట్లాడినప్పుడు సీతకు నచ్చేలా, సోనియాతో మాట్లాడేటప్పుడు సోనియాకి నచ్చేలా మాట్లాడడం ఏంటి బాబాయ్? ఆడియన్స్కి నచ్చేలే కదా నువ్వు మాట్లాడాలి, నీకంటూ ఒక సింగిల్ స్టాండ్ అనేది ఉండాలి కదా. అసలు నిఖిల్ స్టాండ్ ఏంటి? విష్ణుకి నచ్చిన స్టాండ్ కాబట్టి విష్ణుతో, యష్మికి నచ్చిన స్టాండ్ కాబట్టి యష్మితో కాదు. నీకు నచ్చిన స్టాండ్ ఏంటి, ఆడియన్స్కి నచ్చాల్సిన స్టాండ్ ఏంటి, అది కదా చూసుకోవాల్సింది. నిఖిల్ ఇది కంప్లీట్లీ నిఖిల్ లాంటి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్, వీపత్సమైన ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఇలా మాటికి ఫ్లిప్ అవుతూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటే అది ఆయనకే బాగా చేటు చేస్తుంది. ఇన్ఫాక్ట్ తన ఫ్రెండ్ అయిన పృథ్వీయే విష్ణుతో ఇది మాట్లాడేటప్పుడు చెప్తుండన్నమాట, అసలు వాడు ఎవరి దగ్గర వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి తగ్గట్లు మాట్లాడతాడు అన్నట్టుగా అయిపోయింది. సో బెస్ట్ ఫ్రెండ్ అక్కడ సర్టిఫికేట్ ఇచ్చేసాక ఇంకేముంది చెప్పండి నిఖిల్ గేమ్ గురించి అది. అండ్ తర్వాత చీఫ్ కోసం టాస్క్లు పెట్టే క్రమంలో ఒకరే చీఫ్ ఉన్నారు కాబట్టి ఇంకొకరు చీఫ్ కావాలి కాబట్టి ఒకరే చీఫ్. ఫస్ట్ సీజన్ మొదలైన దగ్గర నుంచి నిఖిల్ చీఫ్గా కంటిన్యూ అవుతానే ఉన్నాడు. ఆయనకే ఫుల్గా బోరేజ్ చేస్తుంది, ఓరే బాబు నా చీఫ్ పొజిషన్ నుంచి దించండి నాయన, నా క్లాన్లో మెంబర్లాగా ఉండాలి ఉంది అని ఆయనే అంటున్నాడు లైవ్లో ఇందాక. సో ఉన్న ఆయనకి బోర్ వచ్చింది, చూసే మనకి బోర్ వచ్చింది. కాబట్టి నిఖిల్ ఒక క్లాన్ మెంబర్గా ఉంటే ఎలా ఉంటాడు, ఇప్పుడు మాత్రం పెద్ద చీఫ్గా ఉన్నాడా ఏంటి? ఆల్రెడీ ఆయన క్లాన్లో ఆయన చీఫ్ అయినా కూడా ఆయన చీఫ్ అనే ఫీలింగ్ ఎక్కడా ఎవరికీ అనిపించలేదు. ఎందుకంటే సోనియా చెప్పే ఆర్డర్స్, సోనియా ఇచ్చే ఆర్డర్స్ ఆయన లిటరల్గా ఓకే చీఫ్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అన్నట్టుగా ఇలా మాట్లాడుతున్నాడు. కానీ చీఫ్ రేంజ్లో ఆ బాసిజం కానీ, లేకపోతే బాసిజం అంటే మరీ వాళ్ళని ఇట్లా ఫిజికల్గా అటాకులు చేయడం అవి ఇవి చేయనక్కర్లే, ఎట్టి బేసిక్ లీడర్షిప్ క్వాలిటీ అయినా ఉండాలి కదా. నిఖిల్ కదా ఎక్కడా 1% కూడా లేనట్టుగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట మనకి. అండ్ తర్వాత సో ఫస్ట్ చీఫ్ టాస్క్ సంబంధించి నిఖిల్ ఆదిత్యది బ్రేక్ చేశాడు. ఏదైతే దోశ ఇష్యూ ఉందో ఆ దోశ ఇష్యూలో మనోడు లీడర్షిప్ క్వాలిటీగా ఎక్కడ ముందే వచ్చి ఒక హుందాగా బిహేవ్ చేయలేదు, పెద్దరికంగా బిహేవ్ చేయలేదు అన్నట్టుగా అయితే నిఖిల్ అనేసినమాట. కానీ ఆదిత్య గారు అట్లా ఏం కాదు, నేను ముందే ఇన్వాల్వ్ అయినా, అసలు ఒకరి దగ్గరికి వెళ్ళి ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఒకరికొకరు సారీ చెప్పుకోండి అన్నట్టుగా నేను చెప్పాను అన్నట్టుగా ఆదిత్య అంటున్నాను. బట్ ఓకే నేను ముందే ఇన్వాల్వ్ అవ్వాల్సింది, అదైతే నా తప్పే అన్నట్టుగా కూడా దాన్ని మది సాగదీయకుండా కూడా ఆదిత్య గారు అక్కడే దాన్ని స్టాప్ చేసేసారు అనమాట. ఇది మరో నామినేషన్ కైండ్ ఆఫ్ టాస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని నామినేషన్స్లో అయితే వాళ్ళని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది ఎలిమినేషన్లో పెట్టడానికి. ఇక్కడ ఏంటి వాళ్ళని చీఫ్ అవ్వకుండా చేయడం. సో రెండు ఆల్మోస్ట్ సిమిలర్ అనే చెప్పాలి, పర్పస్ వేరైనా కూడా. తర్వాత నిఖిల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పట్టేసుకున్నాడు మనకి హ్యామర్ ఏదైతే ఉందో. సో సెకండ్ రౌండ్లో మటుకు ఆదిత్య పట్టుకొని పృథ్వీకి ఇస్తే పృథ్వీ మణికంఠ బ్రేక్ చేసి పడేసింది. క్లాన్ని ప్రొటెక్ట్ చేసే క్యాపబిలిటీ ఆయనకి లేదు అని. ఏం క్యాపబిలిటీ లేదు?
ఫిజికల్ పవర్ లేదా సో మెంటల్ పవర్. ఇప్పుడు ఫిజికల్ పవర్ లేదు, ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే మనకంటే అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఉన్న పలంగా మనోడు ఇంకా 6 ప్యాక్లు క్రియేట్ చేసుకోవాలా? జిమ్ చేస్తూ బాడీ బిల్డింగ్ చేసి అవన్నీ చేయాలా? బయటికి వెళ్ళి ఒక 1 వీక్ టైం ఇస్తే బిగ్ బాస్ వాళ్ళు ఆయన బయటికి వెళ్ళి ఏమైనా అవి చేయాలా? ఫిజికల్ స్ట్రెంత్కి అక్కడ ఉన్న గేమ్ కానీ టాస్క్ కానీ హౌ డస్ ఇట్ మ్యాటర్? లీడర్షిప్ క్వాలిటీస్కి చీఫ్ అవ్వడానికి ఫిజికల్ స్ట్రెంత్కి ఏం సంబంధం? కేవలం మణికంఠతో ఇష్యూ అయింది కాబట్టి నామినేషన్స్లో ఇక్కడ మళ్ళీ తీసేసినట్టుగానే. నామినేషన్స్ తర్వాత ఇమీడియట్గా జరిగిన ఫస్ట్ టాస్కే కాబట్టి అందరికీ ఆ కోపాలు అనేవి, ఆ హీట్ అనేది తగ్గలేదు. నామినేషన్స్ హీట్ తగ్గకముందే ఇమీడియట్గా వచ్చిన టాస్క్ కాబట్టి అదే హీట్లో ఈ టాస్క్ కూడా జరిగినట్టుగా, ఆ నామినేషన్స్లో చెలరేగిన హీట్ ఇక్కడ కూడా ఫుల్గా కొనసాగినట్టుగా అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో పృథ్వీ ఆబ్వియస్లీ మనకంటే వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ టైంలో ఆరెంజ్ డిస్కషన్ నడిచింది కాబట్టి మనకంటే తీసేస్తాడు తప్ప మరో రీజన్ అయితే లేదు. అండ్ తర్వాత నిఖిల్ సీతకి ఇచ్చిండు, సీత వెళ్ళి యష్మిన్ బ్రేక్ చేసింది. సీత చాలా లాజికల్గా ఆలోచించిందని చెప్పాలి. లెక్క ప్రకారంగా సీత ఎవరిని తీసేస్తుంది? సోనియాని తీసేయాలి. కానీ అట్లా ముందే రాంగ్ వేలో వెళ్లకుండా ఫస్ట్ యష్మిది బ్రేక్ చేసింది. ఎందుకంటే యష్మి ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి. అండ్ యష్మి కూడా దాంతో ఏం రాద్ధాంతం చేయకుండా చాలా స్పోర్టివ్గా తీసుకుంది. సరే ఓకే, నేను ఆల్రెడీ చీఫ్ అయినా కదా, నో ప్రాబ్లం, అందరికీ రావాలి ఒక అవకాశం అన్నట్టుగా తను కూడా మెచ్యూర్డ్గానే ఆలోచించింది తప్ప ఎలా పడితే అలా అపార్థం చేసుకొని వాళ్ళని రాంగ్ అర్థం చేసుకొని ఆ విధంగా అయితే చేసుకోలేదు. ఆ విషయంలో యష్మిని వీ హ్యావ్ టు అప్రిషియేట్ అనమాట, ఆ స్పోర్టివ్ స్పిరిట్కి. అండ్ తర్వాత నిఖిల్ సోనియాకి ఇస్తే మళ్ళీ 4th రౌండ్లో సోనియా వెళ్ళి నబీల్ని తీసేసింది. నబీల్ని ఎందుకు తీసేసింది? ఎందుకంటే నామినేషన్స్ టైంలో వీళ్ళిద్దరికి ఇష్యూ అయింది కాబట్టి అదే తీసుకొచ్చి, నబీల్కి లీడర్షిప్ స్కిల్స్ లేవంట, అందరితో కలివిడిగా ఉండడంట, క్లోజ్గా ఉండడంట. నబీల్ ఏమో ప్రతి ఒక్కరిని అడిగిండు, నీతో క్లోజ్గా ఉన్నారా లేదా, నీతో అని ప్రతి ఒక్కరిని అడిగిండు, అందరూ ఉన్నారనే అన్నారు. సో ఇక్కడ సోనియా గాలి అక్కడే పోయింది. నబీల్ని ఈ టైంలో అన్నెసరీగా పోక్ చేయడం వల్ల సోనియాకే నష్టం తప్ప నబీల్కి నయా పైసా నష్టం అయితే లేదు. ఇప్పుడు ఆయన చీఫ్ అవ్వకపోతే ఏంటి? ఆల్రెడీ నామినేషన్స్ టైంలో నబీల్కి కావాల్సినంత ఫుల్ పబ్లిసిటీ వచ్చింది, ఫుల్ రేంజ్లో ఆడియన్స్ ఆల్రెడీ నబీల్ని చూస్తూ ఓటింగ్ కూడా దంచి కొడుతున్నారు అన్నమాట. దరిదాపుల్లో కూడా నబీల్కి సగంలో మాత్రమే సెకండ్ పొజిషన్ ఉంది ఆయనకి. నబీల్కి 35% రేంజ్ ఓటింగ్ ఉంటే అందులో సగం మాత్రమే సెకండ్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది, సగం రేంజ్లో. సో మీరు చూసుకోండి ఏ లెవెల్ ఓటింగ్ ఉంది అని అనేది. అసలు సగం కూడా కాదు, సగం కంటే తక్కువనే చెప్పాలి. సో నబీల్కి ఓటింగ్ దుమ్ము రేగిపోతుంది, అంత సూపర్ హిట్ అయింది మొన్న నామినేషన్స్లో నబీల్ చేసిన ఆర్గ్యుమెంట్లు కానీ ఆ పోరాటాలు కానీ. సో ఇక్కడ ఈ టైంలో నబీల్కి లీడర్షిప్ స్కిల్స్ లేవు, లేకపోతే అందరితో కలవడం అది ఇది అనేది కంప్లీట్ బుల్షిట్ తప్ప ఇంకోటి అయితే లేదనమాట. తర్వాత నిఖిల్ 5th రౌండ్లో నైనికాకి ఇస్తే ఆమె విష్ణుని బ్రేక్ చేసేస్తుంది. చీఫ్ పొజిషన్కి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే విష్ణుకి చాలా తక్కువ ఎంతూజియాజం ఉంది అని. సో లెక్క ప్రకారంగా నైనికా కూడా సోనియాని తీసేయాలి. కానీ ఎందుకంటే సోనియా ఎందుకు తీసేయాలి అని అంటున్నట్టే వీళ్ళందరూ సోనియా గురించి ఆ రేంజ్లో మాట్లాడుకొని ఎలాగైనా చీఫ్ అవ్వకుండా చూడాలి అనే ఉద్దేశంతో. కానీ అటు సీతకు ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా తను తీసేయలేదు, నైనికకు ఛాన్స్ వచ్చినప్పుడు కూడా తను తీసేయలేదు. లాజిక్ ప్రకారంగానే వాళ్ళు ఆలోచించి వాళ్ళలోనే తీసేసుకున్నారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు జెన్యూన్గానే ఉన్నారు, మరి ఇట్లా పంతాలు పట్టింపులు పెట్టుకొని బీభత్సంగా రాక్షసుల్లాగా ఆడట్లేదని చెప్పుకోవడానికి ఇది ఒక ప్రూఫ్. అండ్ తర్వాత నేను పైన పెట్టుకుని కింద మెయిన్ కింద నేను నిఖిల్ అండ్ ఓకే ఫైన్. తర్వాత నిఖిల్ అండ్ విష్ణు వీళ్ళిద్దరూ ఆ రాడ్ని అయితే పట్టేసుకున్నప్పుడు అది ఇప్పుడు కింద నుంచి నిఖిల్ పట్టుకున్నాడు అనమాట, పైనుంచి విష్ణు పట్టుకుంది. అప్పుడు నిఖిల్ అంటాడు, అదే కింద మెయిన్ పైన కాదు అని అంటే కింద మెయిన్ అన్నప్పుడు కిందతో మాత్రమే దాన్ని కొట్టేస్తే బిగ్ బాస్ ఒప్పుకోడు కదా. సో కింద ఎంత మెయిన్ పైన కూడా మెయినే. కింద కంప్లీట్గా అది ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి అది మెయిన్ అనుకోవడం డెఫినెట్లీ రాంగ్ నిఖిల్ ఆస్పెక్ట్లో. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు మెజారిటీగా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడం వల్ల ఆ లాక్కుని పీక్కునే క్రమంలో అది విష్ణు చేతికి రావడం వల్ల ఆమె చేతికి వచ్చి ఆమె ప్రేరణకి ఇస్తే ప్రేరణ సోనియాని తీసేసింది అన్నమాట. సో ఆఖరికి ప్రేరణ చేతిలో సోనియా వైదొలగాల్సిన అవసరం అయితే వచ్చింది, వైదొలగాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. సో
ప్రేరణ ఏం చెప్తుంది, బేసిక్గా చీఫ్ అందరికీ అవ్వాలని ఉంటుంది, బట్ నీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నిఖిల్ నీకు ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వేమనుకున్నావు, నిఖిల్ ఈజీగా నీ మీద అయితే గెలవచ్చు అనే ఉద్దేశంతో నీకు ఆ ఛాన్స్ ఇస్తున్నా అన్నట్టుగా అనుకున్నావు. సో నువ్వు ఆ ఛాన్స్ చాలా తక్కువ చూసావు అన్నట్టుగా అయితే ప్రేరణ అద్దరిపోయే లాజిక్ చెప్పింది. డెఫినెట్లీ ఇప్పుడు నిఖిల్ లాంటోడు, అది కూడా తన ఫ్రెండ్, అంత బాండింగ్ ఉన్న కుర్రోడు వచ్చి ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు, చీఫ్గా అవ్వమని రెడ్డికి ఇచ్చినప్పుడు, అది ఎంత గోల్డెన్ ఛాన్స్ అది. ఆ గోల్డెన్ ఛాన్స్ని ఈమె అరే నువ్వు కావాలని నాకు ఇచ్చావు కదరా అంటూ అపార్థం చేసుకుంటే ఇంకేమవుతుంది, ఆమె పొజిషన్కి ఇంకేమీ ఇది ఇచ్చింది. సో ఆమె మీద ఆమెకే నమ్మకం లేదనమాట బేసిక్గా. అంటే నేనంత బాగా ఆడాను కాబట్టి నాకు ఇచ్చిండు అని అనుకోలేదు ఆమె, నేను ఆ రేంజ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇచ్చిండు అని అనుకోలేదు, నా మీద అయితే ఈజీగా గెలవచ్చు అనే అనుకుందనమాట. సో అక్కడ ప్రేరణ చాలా లాజిక్తోనే సోనియాని తీసేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత 7th రౌండ్లో మణికంఠ నైనికాకి ఇస్తే నైనిక పృథ్వీని మళ్ళీ తీసేసింది. ఫీమేల్ చీఫ్ కావాలి కదా, సో లెక్క ప్రకారం నాకు ఫీమేల్ చీఫ్ కావాలి కాబట్టి నిన్ను తీసేస్తున్నాను అన్నట్టుగా పృథ్వీని ఎవరు తీసేసినా కూడా చాలా, అంటే తను చీఫ్ లేకపోతేనే ఇంత అగ్రెసివ్గా ఉండే అవతల మీద ఫిజికల్ అటాకులు చేసే రేంజ్లో ఆయన గేమ్ అయితే ఉంది. ఇక చీఫ్ అవుతే ఇంకేమైనా ఉందా, రచ్చరచ్చే ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ పృథ్వీని మ్యాక్సిమం ఎవరు సోనియానైనా ఒక పాయింట్ ఆఫ్ గేమ్లో అవనిస్తారేమో, పృథ్వీకి చీఫ్ అవుతున్నాడంటే ఖచ్చితంగా భయపడతారు. ఇప్పుడు కూడా అంతే, పృథ్వీ ఏ క్లాన్లో ఉంటే ఆపోజిట్ క్లాన్ వాళ్ళకి ఖచ్చితంగా అది టెన్షన్ అవుతుంది, వామ్మ ఎప్పుడొచ్చి మీద పడతాడు, ఎప్పుడొచ్చి ఏమేం చేస్తాడు అన్నట్టుగా. అండ్ తర్వాత పృథ్వీ 8th రౌండ్లో పృథ్వీ వెళ్ళి సీతకి ఇస్తే సీత నైనిక అది బ్రేక్ చేసేస్తుంది. లాస్ట్లో ప్రేరణ ఒక్కటి మిగులుతుంది అనమాట. అండ్ నైనిక ఎందుకు బ్రేక్ చేసింది అంటే, సీత అరే ఆల్రెడీ నేను యష్మిని బ్రేక్ చేశాను కదా, ఎందుకంటే యష్మి ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి ఆ లాజిక్ ప్రకారంగానే నిన్ను కూడా బ్రేక్ చేయాలి, నీతో బాండింగ్ ఉన్నా కూడా బేసిక్గా నేను యష్మిని ఆ రీజన్తో బ్రేక్ చేసినప్పుడు నిన్ను బ్రేక్ చేయకపోతే అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో తను ఏ మాట మీద అయితే యష్మి విషయంలో ఉందో ఇక్కడ నైనిక విషయంలో కూడా అదే మాట మీద ఉండడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. ఆ విషయంలో సీతను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. అండ్ లాస్ట్కి ప్రేరణ ఒక్కతే మిగిల్చింది. సో నైనిక లాస్ట్ రౌండ్ వరకు ఉంది కాబట్టి నైనికకి ఛాన్స్ ఇస్తే బిగ్ బాస్ నైనిక ఏమో సీతకి హ్యామర్ ఇచ్చిండు, సీత ఏమో ప్రేరణను తీసేసి ఫైనల్గా ఆమె చీఫ్ అయితే అయిందనమాట. న్యూ చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. నిఖిల్ అండ్ సీత వీళ్ళిద్దరు చీఫ్గా కొనసాగుతారు. అన్న చెల్లెళ్ళు ఇప్పుడు అన్న చెల్లెలు కాదు కదా, మామూలుగా ఇప్పుడు వీళ్ళిద్దరు చీఫ్లాగా కొనసాగుతారు. వీళ్ళ క్లాన్లో కొంతమంది, వాళ్ళ క్లాన్లో సీత క్లాన్లో 6 మెంబర్స్ ఉన్నారు అండ్ నిఖిల్ క్లాన్లో 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 6 మెంబర్స్ ఉన్నా కూడా వీళ్ళ టీంలో ఒక్క నబీల్ తప్ప ఇంకా ఎవరు బీభత్సంగా ఆడే కంటెస్టెంట్స్ అయితే ఎవరు లేరు. సీత క్లాన్లో ఎవరున్నారు, విష్ణు, నైనిక, ప్రేరణ, ఆదిత్య, ఎవరైనా బీభత్సంగా ఆడే కంటెస్టెంట్లు, ఫిజికల్గా దుమ్ము రేపే కంటెస్టెంట్లు ఉన్నారా, ఒక్క నబీల్ మాత్రమే ఆడగలడు. అండ్ ఒపీనియన్ కూడా అంతే స్ట్రాంగ్గా అవతలతో లొల్లి పెట్టుకునే కైండ్ ఆఫ్ కంటెస్టెంట్ కూడా నబీల్ మాత్రమే. వేరాజ్ నిఖిల్ క్లాన్లో ఒక్కరు కూడా వేస్ట్ ఉన్న కంటెస్టెంట్ లేరు, అందరికందరూ అవతల వాళ్ళ మీదకి వెళ్ళి రచ్చరచ్చ చేసే కైండ్ ఆఫ్ కంటెస్టెంట్లే అనమాట. అటు నిఖిల్తో స్టార్ట్ చేస్తే సోనియా, పృథ్వీ, మణికంఠ, యష్మి, ఓరే నాయన ఇందులో తగ్గే వాళ్ళు ఎవరు చెప్పండి, అందరికందరూ రేంజ్ కంటెస్టెంట్స్. కాబట్టి మళ్ళీ నిఖిల్ క్లాన్కే ఎక్కువ ఫిజికల్ వైలెన్స్ కానీ ఫిజికల్ టాస్క్లు ఉంటే గెలవడం కానీ ఇలాంటి వాటికి స్కోప్ ఉంది. కాబట్టి ఇంత స్కోప్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ వీక్ కంప్లీట్లీ డామినెంట్ ఉన్న నిఖిల్ క్లాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ వాళ్ళు కొంచెం మెంటల్ టాస్క్స్ పరంగా కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందంటగా నాకెందుకో అనిపిస్తుంది. మెంటల్ టాస్క్ అయితే అప్పుడు ఇద్దరికి న్యాయం చేసిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే నిఖిల్ క్లాన్లో మెంటల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ ఉంటారు, సీత క్లాన్లో కూడా ఆబ్వియస్లీ ఉంటారు. కాబట్టి అది సమన్యాయం అవుతుంది. వేరేస్ ఫిజికల్ టాస్కులు పెడితే మటుకు ఎప్పట్లాగే మళ్ళీ నిఖిల్ టీమే మొత్తం కొట్టుకుపోతుంది అనుకోవడంలో అయితే డౌటే లేదు. అది ఓవరాల్గా చూస్తే అది ఎపిసోడ్. మీకేమనిపించింది కింద కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇన్స్టాగ్రామ్ని కూడా లైక్ చేస్తుండండి. దిస్ ఈస్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఇస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉండే పేజ్ని మీరు సెర్చ్ చేస్తే పేజ్ దొరికేస్తే ప్లీజ్ డూ లైక్. బాయ్.